Subscribe to Color Frames. T20 క్రికెట్ చరిత్రలో కనీ విని ఎరుగని టార్గెట్ నమోదైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గత రాత్రి విధ్వంసం చోటు చేసుకుంది. 4లు 6లతో మైదానం దద్దరిల్లింది. బ్యాటర్లు పరుగులు తీయడం మానేసి క్రీజ్లో నిల్చొని బంతుల్ని బౌండరీలు దాటించడమే పనిగా పెట్టుకున్నారు. T20 ఫార్మాట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో భారీ స్కోరుకు తెగబడింది. ఆది నుంచే పరుగుల వరద పారించడం మొదలుపెట్టారు. ఆ విధ్వంసం చివరి వరకు సాగడంతో జట్టు స్కోర్ 287కు చేరుకుంది. 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కూడా గట్టి పోటీనిచ్చింది. ఫలితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అనుకూలంగా రాకపోయినప్పటికీ ఆ జట్టు ఆటగాళ్ల పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే. భారీ టార్గెట్ ముందున్నప్పటికీ ఒత్తిడికి గురికాకుండా నిర్ణీత 20 ఓవర్లకు ఆర్సీబీ 262 పరుగులతో విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ తొలి వికెట్కు 6 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. కానీ హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో ఆ అవకాశమే లేకుండా పోయింది. 20 బంతుల్లో 42 పరుగులు చేసిన కోహ్లీని మార్కాండే బౌల్డ్ చేశాడు. 28 బంతుల్లో 62 పరుగులు చేసిన డూప్లెసిస్ను కమిన్స్ అవుట్ చేశాడు. విల్ జాక్స్ రన్అట్ అవ్వగా రజత్ పాటిదార్ 9, సౌరవ్ దిలీప్ సింగ్ చౌహాన్ డకౌట్ కావడంతో బెంగళూరు విజయావకాశాలు మూసుకుపోయాయి. కానీ మంచి ఫామ్లో ఉన్న దినేష్ కార్తిక్ 35 బంతుల్లో 83 పరుగులతో మెరిశాడు. కార్తిక్ పోరాటంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులు చేయగలిగింది. దీంతో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో 4లు 6లు ఎక్కువగా నమోదయ్యాయి. మ్యాచ్లో మొత్తం 81 బౌండరీలు నమోదయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు బ్యాట్స్మెన్లు కలిసి 43 4లు 38 6లు నమోదు చేశారు. అంతకుముందు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఓ మ్యాచ్లో 81 బౌండరీలు నమోదయ్యాయి. ఇక ఈ మ్యాచ్లో జట్టు ఓటమి కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఆర్సీబీ బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. దీంతో T20 క్రికెట్ మ్యాచ్లో పరుగుల చేజింగ్లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ తరపున దినేష్ కార్తిక్ చివరి వరకు పోరాడాడు. డీకే తుఫాన్ శైలిలో బ్యాటింగ్ చేసి 35 బంతుల్లో 83 పరుగులతో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో దినేష్ కార్తిక్ 5 4లు 7 6లు బాదాడు. అయితే జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కార్తిక్ విఫలమయ్యాడు. అంటే డీకేకి ఏ ఒక్క బ్యాటర్ సహకారం కూడా అందకపోవడంతో జట్టు ఓడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆరంభం నుంచి 4లు 6లతో విధ్వంసం సృష్టించాడు. హెడ్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 పరుగులు చేసిన తర్వాత ఆర్సీబీ బౌలర్లకు వణుకు పుట్టించాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడంటే హెడ్ విధ్వంసం ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా కూడా హెడ్ నిలిచాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. 2017లో కేకేఆర్పై వార్నర్ 43 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో మరో రికార్డు నమోదైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్లో 22 6లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలోనే బౌండరీల సాయంతో హైదరాబాద్ రెండో అత్యధిక స్కోర్ చేసింది. పూణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 210 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో ప్రధానంగా ఆర్సీబీ బౌలర్ల వైఫల్యం మరోసారి స్పష్టమైంది. సొంత గడ్డపై ఆర్సీబీ బౌలర్లు ఘోరంగా ఇబ్బంది పడ్డారు. జట్టులోని 4 బౌలర్లు అర్ధ సెంచరీకి పైగా పరుగులు సమర్పించుకున్నారు. రేస్ టోప్లీ 4 ఓవర్లలో 68 పరుగులిచ్చాడు. యష్ దయాల్ 4 ఓవర్లలో 51 పరుగులిచ్చాడు. లూకీ ఫెర్గూసన్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అదే సమయంలో విజయ్ కుమార్ వైశాఖ్ కూడా 4 ఓవర్లలో 64 పరుగులు సమర్పించాడు. ఐపీఎల్లో 4 బౌలర్లు 50కి పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ కొట్టిన ఓ భారీ సిక్సర్కి కోహ్లీ కళ్ళర్పకుండా పైకి చూస్తుండిపోయాడు. ఈ 6 మ్యాచ్కి హైలైట్ అని చెప్పాలి. క్లాసెన్ తన ఇన్నింగ్స్ చివరి ఓవర్ 2వ బంతికి 106 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. బంతి స్టేడియం పైకప్పును దాటి బయటపడిపోయింది. విరాట్ కోహ్లీ కూడా ఈ 6 చూసి ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు జోడించాడు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద స్కోర్ను నమోదు చేసింది. ఇదిలా ఉండగా గతంలో T20లో నేపాల్ జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 2023లో నేపాల్ 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.